క్రియల ద్వారా అంటే నువ్వు చేసే క్రియల ద్వారా నువ్వు విశ్వాసం లేదు, అది దేవుని నీతిని బట్టి మనం పొందాము అన్నాడు. పొందామంటే అది కూడా దానమే, విశ్వాసం కూడా దానమే కాదంటారా? విశ్వాసం ద్వారా కృపే. మనకు విశ్వాసం కలగడానికి కార్యం దేవుడు చేశాడు, ఆయన నీతి కారణం, దేవుని నీతి. అందుకే అన్నాడు మళ్ళీ పేతురు 2వ పత్రిక చూడండి, చూసారా? మీకు కొలసీ పత్రిక మొదటి పత్రిక, ఎపిసి పత్రిక మొదటి పత్రిక అనుకుంటే, కొలసీ పత్రిక 2వ పత్రిక అనుకుంటా. అలాగే పేతురు మొదటి పత్రికలోనూ విశ్వాసం గురించి చెప్పాడు, ప్రేమ గురించి చెప్పాడు. తర్వాత 2వ పత్రికలో కూడా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అన్నాడు. అందుకనే నీతిని బట్టి అమూల్యమైన విశ్వాసాన్ని మనం పొందాం. ఓకేనా? ఇది ఎలాగనంటే తన మహిమను బట్టి, 2వ వచనం, తన మహిమను బట్టి, తన గుణాతిశయములను బట్టి. అది అసలు పిలవటమే ఆయన మహిమను బట్టి పిలిచాడు. ఆయన గుణాతిశయములు అంటే ఆయన మంచితనాన్ని బట్టి పిలిచాడు. ఓకేనా? కనుక నేను వచ్చాను అని అనుకుంటే కొంతమంది అంటే రక్షణ పొంది బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చబడ్డానికి ఇంకా వాయిదా వేస్తున్నారంటే కారణం ఏంటంటే మనము రావాలంటే వస్తాం, మానేయాలంటే మానేస్తాం అని వాళ్ళ మంచితనాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఆయన మంచితనం, ఆయన గుణాతిశయం, ఆయన మహిమ మనకు అర్థం కాదు. అప్పుడు ఇక్కడ ఏమిటి, రక్షణ పోగొట్టుకుంటామా అంటే అసలు రక్షణ పొందకుండా, రక్షణ పొందారనుకోవాలా పొందలేదనుకోవాలా? రక్షణ పొందకుండా బాప్తిసం పొందే వరకు కొద్దిమంది అయితే, బాప్తిసం పొంది రక్షణ జీవితాన్ని అనుభవించిన వాళ్ళు అనేక మంది అనమాట. సంఘంలో చేర్చబడిన, సంఘంలోనే నా పునాది ఉంది, సంఘంలోనే నా జీవితం ఉంది అని అర్థం కానప్పుడు అటు లోకంలోనూ జీవించలేక, ఇటు సంఘంలోనూ జీవించలేక మధ్యరేకంగా 2 పర్వాల మీద కాలేసినట్టు ఎంతమంది జీవితాలు లేవు. అందుకని మీరు క్రీస్తులో స్థిరంగా నిలిచారనుకో, పౌలు అంటాడు మేము బ్రతికినట్టే అంటాడు. మీరు నిలిచారా? నేను బ్రతికినట్టే అన్నాడు. ఎందుకంటే నా ఆనందము, నా కిరీటం మీరే అంటున్నాడు. అంటే మిమ్మల్ని క్రీస్తు ఎదుట నిలబెట్టాను అనుకోండి నేను, అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది, నాకు మెప్పు కలుగుతుంది, నాకు మహిమ కలుగుతుంది. మీకు కలుగుతుందా? అయితే మేమైతే చెయ్యమన్నట్టుగా ఉంటారు మీరు. నాకు కలిగితే మీకు కూడా వస్తుంది. అంటే నాకు ఇప్పుడు సేవకుడికి కలిగితే మీకు కుళ్ళిపోతనం వచ్చేది ఏంటి? అలా అయితే మీ నాన్నకు వచ్చింది అనుకో, మీకు వచ్చినట్టు కదా? మీ అమ్మకు వస్తే మీకు వచ్చినట్టు కదా? కాదంటారా? అందులో మీరు ఇప్పుడు కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో మీకు పాలి భాగం ఉందా లేదా? ఉందే. దేవుడు అన్యాయస్తుడు కాదు, మీ భాగం మీకు కూడా ఇస్తాడు యథార్థంగా నమ్మకంగా సాగుతున్నప్పుడు. ఈ ప్రపంచంలో పోటీలో ఒక్కడే 2 గెలుస్తారు, ఫస్ట్ సెకండ్ అనుకోండి. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఫస్ట్ బహుమతి పొందుతాడు. అంటే ఎన్ని పోస్టులు ఉంటాయి అనొద్దు మీరు, అది పరలోకం. ఎన్ని పోస్టులు అయినా ఉంటాయి. ఎందుకు? పరలోకం మన శక్తితో వెళ్ళేది కాదు కాబట్టి, గెలిపించేవాడు ఆయన. అవునా? బహుమానం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఎక్కువ మహిమ తక్కువ మహిమ ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎంత మహిమను తెలుసుకొని ఆయన మంచితనం తెలుసుకుంటావో, ఆ తెలుసుకున్న దాన్ని బట్టి జీవిస్తామో అక్కడ అంత మహిమలో పాలువారం అవుతాం. ఇది బాగా ఆలోచించేయండి. అంచేత తన మహిమను బట్టి 1, 2 తన గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని కూర్చున్న అనుభవ జ్ఞానం అన్నాడు. ఎందుకంటే ఈ ప్రభువుని కూర్చున్న అనుభవ జ్ఞానం, మనం పిలిచిన వాడిని ఆయన మంచితనాన్ని బట్టి పిలిచాడు, తన మహిమను బట్టి పిలిచాడు. ఎంత మహిమ? ఎఫెసీ పత్రిక 1లో చూసాం, కొలసీ పత్రిక 1లో కూడా చూస్తాం. ఎంత మహిమ! ఎఫెసీ పత్రికలు ఏముంది చూడండి, ఏమన్నాడు? అదిగో 19, ఆయన పిలుపు వలన పిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క అది మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న అది తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అన్నాడు. ఏంటిది? అపరిమితమైన మహత్యం. ఇంకా అది ఎక్కడన్నాడు? 20వ వచనం, ఆయన బలాత్సయం నుండి క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం, అధికారం, శక్తి, ప్రభుత్వం ఈ యుగం ఎందే కాదు రాబోయే యుగమందును కూడా
పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చొని పెట్టుకున్నాడు. కొలసీ పత్రికలో కూడా అదే ఉంది చూడండి 14. ఆ కుమారుని యందు మనకు విమోచన, మనకు పాపక్షమాపణ కలిగింది. ఆయన ఎవరు ఇంతకే? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అదే అనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూడండి, సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు అంటే చూడండి, అన్నిటికీ ఆధారభూతుడైన వాడు మనకు శిరస్సుగా ఉన్నాడు. ఇప్పుడు సంఘానికి ఆధారం ఎవరు? ఇప్పుడు క్రీస్తే కదా. కాబట్టి మనం ఏ ఆధారం లేని వాళ్ళం కాదు. ఆలోచించేయండి. చాలామంది చాలా సంపాదిస్తున్నారు కదా, ఏం సంపాదించావని అడగండి, మొత్తం లెక్కలు చెప్తాడు. చచ్చిపోతే ఏం మిగులుతుంది అని అడగండి, నువ్వు చచ్చిపోతే నీకేం మిగులుతుంది? మరి సంపాదించిన ఎవరే? వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు అమ్మాయి ఎంత. అందుకని ఆస్తుల గురించి, డబ్బుల గురించి, అప్పుల గురించి ఆడవకండి, ఆత్మల గురించి ఆడవండి. మన ఇంట్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు, రక్షణ పొందిన వాళ్ళు. వాళ్ళ గురించి మీరు ఆసక్తి ఉంటే ఆ అప్పులు, ఆ ఆస్తులు, ఆ అవసరాలు ఎప్పుడెప్పుడు ఏం కావాలో అప్పుడు ఆయనే ఇస్తాడు. ఎందుకంటే ఆయన పిలిచినోడు. ఆయన ఎలా పిలిచాడు? ఆయన మహిమను బట్టి పిలిచాడు, ఆయన మంచితనాన్ని బట్టి పిలిచాడు. ఆయన గురించి అనుభవ జ్ఞానం పొందుతున్నప్పుడు ఏముంది అక్కడ? మన జీవానికి భక్తికి అన్నాడు. జీవం అంటే మన జీవితం, మన జీవితానికి భక్తికి అంటే ఏమైనా చెప్పాను? మన జీవితం ప్రభు అయిన యేసునందల విశ్వాసం, ఆయన గురించిన అనుభవ జ్ఞానం. ఆ అనుభవ జ్ఞానం వల్లనే మనం సహోదరులను ప్రేమిస్తాం, అది భక్తి. అందుకనే ఆ పేతురు పత్రికలో భక్తి యందు సహోదర ప్రేమ అని చెప్పాడు కింద. కాబట్టి చాలు కదా, ఇద్దరు అపోస్తులు సాక్ష్యం. ఒక ఆయన యేసు ప్రేమించిన శిష్యుడా కాదు ఈయన, ఆయన ప్రేమ గురించి చెప్పాడు. ఆయన కూడా చాలా చక్కగా చెప్పాడు. ఏంటంటే అది ఆయన ఇంకా అద్భుతంగా చెప్పాడు. ఏమని? నీలో ఉన్న పాపము నువ్వు చేసే పాపము, నీలో పాపం లేదు అంటే నీలో అని చెప్పాడు. చూడండి అక్కడ, అది కూడా మనకు సంబంధించిందే. చేయటం అంటే పొరుగువానికి కీడు చేయటం, పాపం చేయటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యోహాను మొదటి పత్రికలో చూడండి 8వ వచనంలో ఏముంది? మనం పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాం. మొదటిది నేను పాపం చేయలేదు అన్నది కాదు. మొదటిది ఏంటి? నాలో పాపము లేదు, నేను పాపం లేనివాణ్ణి అని చెప్పుకుంటే నన్ను నేను మోసపుచ్చుకోను ఫస్ట్. అంటే ప్రతి మనిషి పాపం చేయలేదు అని చెప్తాడు, కానీ పాపం లేదు అని చెప్తాడా? చెప్పడు. అసలు ఆ సంగతి కూడా చాలా మందికి, లోకంలో ఉన్న వారికి తెలియదు. వాళ్ళు ఏమంటారు దాన్ని? ఓహో, క్రైస్తవులు అందరూ పాపులు అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరిని మోసపుస్తున్నారు? అది విషయం. అది అంటే నాలో పాపం లేదన్న ఏ మతస్థులైనా, ఎవరైనా, మనుషులు ఎవరైనా సరే నాలో ఏ పాపం లేదంటారు. ఆ మాట వాళ్ళు ఎరగరు. ఎందుకే? పాపం లేదని, నేను చేయలేదని చెప్తా ఉంటారు. నాలో పాపం ఉంది అని ఒప్పుకోరు. ఇంకా లేదు అనే విషయాన్నే చేయలేదు అనేసి చెప్తారనమాట. ఉంది లేదు అన్న సంగతి అసలు వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ చేత చేస్తున్నది ఏంటి? వాళ్ళ చేత తప్పు చేస్తున్నది ఏంటి? అబద్ధం ఆడిస్తున్నది ఏంటి? దురాలోచనలు ఆలోచన చేస్తుంది ఏంటి? దురాశలు తెస్తున్నది ఏంటి అంటే వారిలో నివసించే పాప నియమం నివసించే పాపం. అది ఆదాము అవిధేయతను బట్టి వచ్చిన పాపం. అర్థమవుతుందా? ఆదాము అవిధేయతను బట్టి వచ్చిన పాపం. అది ఎవరికి తెలియదు. అందుకే దీని విషయంలో పొరబడిన వారు ఎందరో అబద్ధపు సిద్ధాంతాలు తీసుకొచ్చి అనేక మంది విశ్వాసాన్ని పాడు చేశారనమాట. పనికి వెళ్ళిపోయి, అయ్యో నేను ప్రార్థనకి వెళ్తలేదు, పరలోకం రాదేమో, నేను సువార్తకి వెళ్తలేదు, పరలోకం రాదేమో
నేను ప్రభు పని చేస్తలేదు, పరలోకం రాదేమో, నరకానికి వెళ్ళిపోతానేమో, ఇలా అంటానే ఉన్నాడు. మీటింగులు పెట్టిస్తానే ఉన్నాడు, కానుకలు ఇస్తానే ఉన్నాడు. ఇటు కానుకలు పోతున్నాయి, ఇటు కష్టము ఫెయిల్ అవుతుంది, ఈ భూమి మీద అప్పులు పాలైపోతున్నాడు, తిప్పలు తెచ్చేసుకుంటున్నాడు, ప్రభువుకు సాక్షిగా ఉండలేకపోతున్నాడు. ఇంట్లో మంచి సాక్ష్యం లేదు, వీధిలో మంచి సాక్ష్యం లేదు, ఊళ్ళో మంచి సాక్ష్యం లేదు. టోటల్గా అసలు యేసు ప్రభువు నమ్ముకున్నంత దౌర్భాగ్యం ఇంకెవడ ఉండడురా. ఈ కిరస్తానీ మతం అందరూ పాడు చేసేస్తున్నారు అందరినీ. వీళ్ళందరినీ పాడు చేసేస్తున్నారు. ఆడేం బాగుపడ్డాడు, ఈడేం బాగుపడ్డాడు, ఆడేం బాగుపడ్డాడు, ఈడేం బాగుపడ్డాడు అని చూపిస్తున్నారు. మీరు మామూలుగా మీరు అమ్మయ్య మాకేం పర్వాలేదు అనుకుంటున్నారు కదా. ఆ బోధల వల్ల అందరూ కొద్దో గొప్ప నష్టపోయారు. ఇక్కడ ఈ తీరని నష్టం జరిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పేర్లతో సహా చెప్పగలను. తీరని నష్టం. అది ఎంత నష్టం అయిపోయిందంటే మళ్ళా రెస్టోరేషన్ కూడా కష్టం అయిపోయింది. దేవుడికి అసాధ్యమని కాదు, మనకు నమ్మటం రాలేదు అంతలాగా. క్రీస్తు లేపబడి ఉండకపోతే మీ విశ్వాసం వ్యర్థమే అన్నాడు. అది ఎప్పటికి అర్థమవుద్దో అప్పటి వరకు మీ భక్తి, మీ విశ్వాసం వ్యర్థమే. ఇక స్టేట్మెంట్ కొంతమందికి ఇప్పుడు అర్థమై ఉండకపోవచ్చు. క్రీస్తు లేపబడి ఉన్నాడు అంటే క్రీస్తే నీ జీవితం, నీ జీవితానికి, నీ భక్తికి కూడా కావలసినవి ఆయన గూర్చిన అనుభవ జ్ఞానమే. ఆయన మృతుల్లోండి లేవటం ద్వారానే నీవు ఆయన మహిమలో పాలువాడవు. ఆయన నీతి నీకు అబ్బింది, నీకు దానం నీకు అనుగ్రహించబడింది, నువ్వు ఆయన కుమారుడు అయ్యో. ఆయన లేచాడు కనుక నువ్వు ఆయన కంటే ఎక్కువగా ఏది నువ్వు కోరుకున్నా ఏంటి, చివరికి తల్లిదండ్రుల ప్రేమైనా సరే, కన్నవాళ్ళ ప్రేమైనా సరే, ఆయన ప్రేమ కంటే నిన్ను అది వెనకలు ఆగుతుంది అంటే ఆయన ప్రేమలోంచో లేకపోతే ఆయన నీతిలోంచో ఆయన కృపలో నుంచే బయటికి లాగేస్తుంది. ఏంటి ఇప్పుడు విశ్వాసం ఎవరి నీతిని బట్టి పొందాం? అమ్మ నాన్నలు చేసిన పుణ్యాలను బట్టి కాదా? మరి వాళ్ళకి జడితం ఏంటి, అర్థం ఏంటి? ఇక్కడేమో యేసు ప్రభువే నా జీవం, యేసు ప్రభువే నా జీవం అన్నావు. అక్కడికి వెళ్ళి అమ్మ నా జీవం, మా డాడీ నా జీవం అన్న, లేదా నా ఫంక్షనే నా జీవం అన్నావు. ఇక్కడేమో ప్రభు బల్ల, అక్కడేమో దెయ్యాల బల్ల. ఇంకోటి చెప్తున్నా మీకు, ఆదివారం క్రైస్తవ వివాహం అయినా సరే, ఎందుకు ఇలా చెప్తున్నాను? మీ చుట్టాలే క్రైస్తవ పెళ్లి చేసుకున్నారు, వెళ్ళొచ్చా? చేసుకోవడం మొదటి తప్పు, వాళ్ళదే. వెళ్ళటం రెండో తప్పు. సత్యం ఎరిగి వెళ్ళారంటే వాళ్ళకంటే మీరు పెద్ద నేరస్తులు. బొమ్మ అన్న తర్వాత యేసుప్రభు బొమ్మ అయినా, సిలువ బొమ్మ అయినా, ఇంకొక బొమ్మ అయినా బొమ్మే, అంతేనా కదా? ఇది ఎరగాల. దేవుని నీతికి రీప్లేస్మెంట్ లేదు, యేసుక్రీస్తుకి రీప్లేస్మెంట్ లేదు. అంటే ఏంటి? ఇది పైన ఇది కుదరదా, ఇది పెట్టుకెళ్ళు అంటాకేం లేదనమాట. అర్థమైందా? చికెన్ అయిపోయింది, ఇదిగో మటన్ వేసుకో అని ఏం లేదు. చికెన్కి ప్రతిగా మటన్ ఉండొచ్చు, కానీ క్రీస్తుకి రీప్లేస్మెంట్. అర్థమైందా? సెన్స్ అర్థం కాలేదా? ఇది ఎప్పుడు మీకు అర్థం అవుద్దో మీ భక్తికి అంటే మీ జీవితానికి, విశ్వాసానికి, తర్వాత మీరు మీకు కావాలి అంటే మీ జీవితానికి, మీ భక్తికి అంటే సహోదరుని ప్రేమించడానికి. అసలు ఈ విషయం ఏంటి? రిస్క్ ఎక్కడ జరిగింది? పాపం ఎక్కడ జరుగుతుంది? ప్రేమ లేదు కాబట్టి పాపం జరుగుతుంది. ప్రేమ ఉంటే పొరుగువాడి కీడు చేయడు అంటే పాపం చేయడు, ప్రేమ ఉంటే. కాబట్టి ప్రేమ ఎలా వస్తుంది? ఆయన నీతిని బట్టి, ఆయన గురించిన అనుభవ జ్ఞానాన్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి మనం ప్రేమను పొందుకుంటున్నాం. ఇంకా అర్థం కాకపోతే ఇంకేం చెప్పాలి? అందుకనే భక్తి అంటే ఆయన ఎడల విశ్వాసం, పరిశుద్ధుల ఎడల విశ్వాసం. చూడండి, పరిశుద్ధుల ఎడల విశ్వాసమా, మనుషుల ఎడల విశ్వాసమా? సమస్త మనుషుల ఎడల మీ విశ్వాసం అన్నాడా? మరి మీరు ఆ సమస్త పరిశుద్ధుల్లో మీ బంధువులు ఉన్నారా? సరే, బంధువుల సంగతి ఉంచాయి. భర్త నమ్మలేదు, భర్త ఉన్నాడా? భార్య నమ్మలేదు, భార్య ఉందా? తల్లిదండ్రులు నమ్మలేదు, తల్లిదండ్రులు ఉన్నారా? అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నారా? ఆ పరిశుద్ధుల్లో లేరు. ఇప్పుడు మీకు ఎవరితోటి తంట వస్తుంది ఎక్కువగా? ఏళ్లే ఫస్ట్. ఇప్పుడు సొంత చెల్లి, వాళ్ళ అమ్మాయి పెద్దదయింది, వచ్చే 3 వారం రోజుల ముందు అంటది, ఒక ఆదివారం మానెత్తి ఏమైంది అక్క అంటది. ఒక ఆదివారం యేసు ప్రభుని సిలువ మీద అలా ఏలాడి తీసేసి, వచ్చే వారం వస్తాను ప్రభువా, మా చెల్లి వాళ్ళ కూతురు, ఇంకా అక్కడికి తర్వాత అంత పాపం వచ్చేద్ది అనమాట. లేకపోతే మా అక్క కొడుకు పెళ్ళి,
లేకపోతే మా చెల్లి పెళ్ళి, లేకపోతే మా తమ్ముడి పెళ్ళి. ఏం పెళ్ళి? ఏం పెళ్ళి? రకరకాల పెళ్ళిళ్ళు మనకి. ఒకటే పెళ్ళి. పెళ్ళి అంటే ఒకటే పెళ్ళి అనుకోండి, గొడవలేదు. మనకి ఎన్ని పెళ్ళిళ్ళు, ఎన్ని రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయో. ఏం పెళ్ళి అంటే హిందూ పెళ్ళా, ముస్లిం పెళ్ళా, క్రిస్టియన్ పెళ్ళా, నాస్తికుల పెళ్ళా? నేను నాస్తికుల పెళ్లి చూశాను అనమాట. నాస్తికుల పెళ్ళిలో కూడా ప్రమాణం ఉంటుంది. ఎలాగంటే వాళ్ళిద్దరికీ పేపర్ మీద రాసిస్తారనమాట. ఇలాగూ పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళ పెళ్ళిలోనూ పాటలు ఉంటాయి. కాకపోతే నాస్తికుల పాటలు, దేవుడు జీవితాన్ని గురించిన పాటలు ఉంటాయి అన్నమాట. ఈ లోకాన్ని చూసి రాసినవి. వెనకాల పెద్దోళ్ళు కూర్చుంటారు. ఇలాగా మన క్రైస్తవ మీటింగ్ లాగా ఉంటుంది ఆ పెళ్ళి కూడా. కాకపోతే మధ్యలో ఇక్కడ అంగి వేసుకున్నవాడు ఉండడు, పాస్టర్, పెళ్లి పాస్టర్ ఉండడు. వీళ్ళిద్దరికి చెరుకు పేపర్ మీద రాసిస్తారనమాట. ఎలాగంటే పలానా వనమయ్య గారి కుమారుడు నైనా నేను, వీరమ్మ గారి కుమారుడు వనమయ్య గారు, లేకపోతే వీరమ్మ గారి కుమారుడు నైనా నేను, వెంకట సాయి అని నేను, పలానా వారి కుమార్తె, వాళ్ళ తల్లి తండ్రి పేరు చెప్పి వాళ్ళ కుమార్తెను ఈ రోజు నుంచి నా భార్యగా స్వీకరించి ఆమెను నాతో సమానంగా, అంటే భేదభావం లేకుండా, నాకంటే తక్కువని కానీ నాకంటే ఎక్కువని కానీ వ్యత్యాసం చూపించకుండా నాతో సమానంగా ఆమెను ప్రేమించి కాపురం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అక్కడ మళ్ళీ దేవుడి నామం ఉండదు, ఏముండదు. కావాలంటే ఈ వీడియో యూట్యూబ్లో ఉంది. నాస్తికుల పెళ్ళి, కులాంతర వివాహం. పెళ్లి కూతురు అలా చెప్తే పెళ్లి కొడుకు అలా చెప్తారు. ఇద్దరు దాంట్లో మార్చుకుంటారు. వీళ్ళు ఈ వక్తలు ఉంటారు కదా, పెద్దోళ్ళు, నాస్తిక నాయకులు ఉంటారు. వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్తారనమాట. ప్రసంగాలు చేస్తారు ఒక 15 నిమిషాలు. మనం వాక్యం చెప్తాం, వాళ్ళేమో సమాజంలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఉన్నది నువ్వే కనుక నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నీ భార్యతో ఇలా ఉండాలి, భర్త ఇలా ఉండాలి. ఇది ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. ఇది లైఫ్ లాంగ్ మీరు ఒకరికంటే ఒకరు గొప్పగా, ఒకరు సమానంగా, ఎవరు ఎక్కువ తక్కువ కాకుండా మీరు లైఫ్ లాంగ్ కలిసి చేసే ప్రయాణం అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని చెప్తారు, సలహాలు ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు కూడా భోంచేసి గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళిపోతారు. మొత్తానికి ఏదైనా పెళ్ళే కదా, పెళ్ళే. అయ్యి బాబు, చర్చిలో పెళ్లి చేసుకున్నారు, ఎడిపోరల్లో పాస్టర్ గారు ఏమో ప్రమాణం చేశారు, చేతులు చేయట్టి బంగారం ఉంగరాలు తొడిగిచ్చారు, బైబిల్ ఇటు బైబిల్ అటు బైబిల్ మార్పిచ్చారు, ఇంక ఇడిపోరు అని ఉందా? లేదు. నాస్తికులు దేవుడు లేడైన వాళ్ళే పెళ్లి చేసుకొని హాయిగా ఉంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. వాళ్ళు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు, ఒకరినొకరు గౌరవిస్తున్నారు, ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా ఉంటున్నారు, ప్రేమపూర్వకంగా ఉంటున్నారు. వాళ్ళలో ఉన్న ప్రేమ కూడా ఎవరిలో లేదు, విశ్వాసులు అని చెప్పేవాళ్ళు లేదనమాట. అందుకని ఇది ఆయన నీతిని బట్టి మనం పొందాము, గుర్తుంచుకోండి. ఏంటి? ఆయన నీతిని బట్టి పొందితే ఇందులో మీ నీతిని లాక్కొచ్చేసి మీరు జీవించాలని ప్రయత్నం చేస్తే జీవించలేరు, ఆరాధించలేరు. ఓకేనా? బండగా గుర్తుపెట్టుకోండి. ఆయన నీతిని బట్టి విశ్వాసం పొందాం, 1. 2, ఏమన్నాడు పేతురు గారు? దేవుని ఎడల విశ్వాసం, పరిశుద్ధుల ఎడల ప్రేమ అన్నాడు కదా. తర్వాత ఏమన్నాడు అంటే, దేవుని కూర్చున్నట్టు, ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం, మనలను పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానం. అంటే ఇది అక్కడ ఏమన్నాడు? తన మహిమను బట్టి, తన గుణాశయమును బట్టి. అంటే దీన్ని ఎలా ఆలోచించేద్దాం. దేవుడు తన మహిమను బట్టి మనల్ని పిలిచాడు. 1, ఆయన మహిమను తెలుసుకోవడం. 2, ఆయన మంచితనం తెలుసుకోవడం. ఓకేనా? పిలిచినప్పుడు ఆయన మహిమను బట్టి పిలిచాడు. ఆయన మహిమలో మనం పాలువారం వాళ్ళని. ఆయన మహిమకు మనం అర్హులమా? కాదు, అందుకే కృప. తర్వాత ఆయన మంచితనాన్ని బట్టి పిలిచాడు, మనం మంచోళ్ళమని కాదు. కనుక ఈ రెండింటిని గూర్చిన, ఆయన పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం. అంటే నువ్వు ఆయన గురించి ఎంత తెలుసుకుంటావో, ఆయన మహిమను ఎంత తెలుసుకుంటావో, ఆయన మంచితనం ఎంత తెలుసుకుంటావో, ఆ అనుభవ జ్ఞానం అంటే ఏంటి? నీ అనుభవంలోకి రావాలి. నేను నీకు చెప్తే అర్థం అవదు, నువ్వు నాకు చెప్తే అర్థం అవదు. ఏం చేయాలని నువ్వు అడుగుతావు, ఇది చేయాలని నేను చెప్తాను. అలా చెప్పేటప్పుడు నాకు కలిసి వచ్చేలాగా నేను చెప్పొచ్చు,
నా స్వార్థంతో కొంచెం ఏదైనా కలిపి చెరపచ్చు. కానీ ఇది అలాంటిది కాదు. విన్నారా? ఈ విశ్వాసం ఆయన మంచితనాన్ని బట్టి పొందాం, ఆయన గుణాశయాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి పొందాం. కాబట్టి ఆయన నీతిని నువ్వు ఎంత ఎరుగుతావో ఎరిగే కొలది ఆయన దైవశక్తి అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీ నాన్న దగ్గర ఎంత ఉందో నీకు తెలిస్తే నీకు ధైర్యంగా ఉంటావు, అంతేనా? మీ బ్యాంకులో ఎంత ఉందో దానికి తెలిసింది మీకు, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది, అప్పుడు మీకు ధైర్యంగా ఉంటుందా, సంతోషం కలుగుతుందా కలదా? అదే యేసు ప్రభు దగ్గర ఏముంది, ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత మహిమ గలవాడు నువ్వు తెలుసుకునే కొలది ఆయన దైవశక్తిని నువ్వు పొందుకుంటావు. తెలియకపోతే ఆయన శక్తిమంతుడే, కానీ నువ్వే శక్తిహీనంగా ఉన్నావు. ఎలా ఉందంటే, మీ నాన్నకి కోట్ల రూపాయల ఐశ్వర్యం ఉంది, నీకేమో అప్పు ఉంది. మీ నాన్న దగ్గర అది ఉందని తెలియక మీ నాన్న కూడా ఎక్కడో నీ భిక్షమిక్తూనే అడుక్కుంటున్నాడు అనుకోండి. అప్పుడు మా నాన్నే అడుక్కుంటున్నాడు, మా నాన్న దగ్గర ఏముంటుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ మీ నాన్న బ్యాంకులో దయచేసాడు అడుక్కుని. అప్పుడు ఎప్పుడు తెలిసింది నీకు? మీ నాన్న చచ్చిపోయి తెలిసింది మీ నాన్న దగ్గర ఎంత ఉందని. అప్పుడు నీ అప్పులు తీర్పని నువ్వే అనేకులకి పంచిపెట్టేటట్టుగా నీ దగ్గర ఆస్తి ఉందన్నమాట. అది యేసు ప్రభు చేసింది. అదే మీకు అర్థం అవ్వాలంటే, నువ్వు యేసు ప్రభు ద్వారానే ఈ లోకంలోకి వచ్చావు. ఈయన అడుక్కున్నాడు కానీ ఆయన అడుక్కోలేదు, ఆయన స్వయంగానే మహిమ కలిగిన వాడు, మంచితనం ఆస్తిగా కలిగిన వాడు ఆయన కదా. ఆ సంగతి మనకు తెలియట్లేదు. మనం ఇంకా అడుక్కుంటున్నాం, మనం ఇంకా అప్పులు చేసుకుంటున్నాం, మనం ఇంకా తిప్పలు పడుతున్నాం. మనకు ఫంక్షన్లని, పెళ్ళిళ్ళని, వాళ్ళ బాకీ అని, వీళ్ళ బాకీ అని, వీళ్ళ బాకీ, వాళ్ళ బాకీ, నాకు బాకీ ఉన్నారని, నేను వాళ్ళకి బాకీ ఉన్నానని, ఈ బాకీల గురించి చూసుకున్నాం. కానీ మన బాకీ మొత్తం తీసేసిన వాడికి మాత్రం మనకు వాల్యూ కనపడతలేదు. కాబట్టి మనం ఆయన ఆరాధించలేకపోతున్నాం అంటే జీవించలేకపోతున్నాం. జీవిస్తే వాళ్ళకు కూడా ఐశ్వర్యం పంచుతాం. ఎవరికే? ఫంక్షన్ పిలిచిన వాళ్ళకి, పెళ్ళికి పిలిచిన వాళ్ళు కూడా ఐశ్వర్యం పంచుతాం. మన అప్పు తీరిపోవడమే కాదు, ఒరే బాబు మీ అప్పులు కూడా తీరిపోతారా అని చెప్తాం. నేను తీరుతాను రా బాబు మీ అప్పు, మా బాబు దగ్గర ఎంత ఉందని నాకు ఈరోజు తెలిసింది. నీ ఫంక్షన్ దాకా తర్వాత మా బాబు దగ్గర ఎంత ఉందో నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నా అప్పే కాదు నీ అప్పు కూడా తీర్చేస్తాను. ఇప్పుడు నువ్వేదో బుల్లి ఫంక్షన్ చేస్తున్నావు, బంతి ఫంక్షన్, నేనైతే పెళ్లి చేస్తాను మీ అమ్మాయికి అని చెప్తాను అనమాట. అప్పుడు నువ్వు రాపోనో పర్లేదు, పెళ్ళికి ఒక 5 లక్షలు చూడు అంటారా అనరా? నువ్వు ఇప్పుడు రాపోనో పర్లేదు, కానీ నువ్వు చూస్తానని నువ్వే అన్నావు కాబట్టి మా అమ్మాయి పెళ్ళికి ఒక 5 లక్షలు ఇవ్వాలి, ముందే చెప్పేస్తున్నాను, మీ నాన్నకి బోళ్ళంత ఉందని చెప్తున్నావు కదా అంటారా అనరా? అంటారా? అంటే ఏంటి? ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళి 2 ఏళ్ళ తర్వాత చేయొచ్చు, 5 ఏళ్ళ తర్వాత చేయొచ్చు. అప్పుడు అడుగుతాను, ఒక 5 లక్షలు సర్దాలు, నువ్వు నీకు నిజంగానే అంత ఆస్తి ఉంటే ఈ రోజు రాపోనో పర్లేదు అంటాడండా. ఇక్కడ కూడా అంతే, మీకు మీ భాషలో చెప్పాను బాబోయ్. కాబట్టి మీ దేవుని, మీ తండ్రికి, మీ రక్షకునికి, మీ విమోచకునికి, మీ జీవాధిపతికి, మన జీవాధిపతికి ఎంత ఉందో, ఆయన మహిమ ఎంతో, ఆయన గుణాచయం, ఆయన మంచితనం ఎంతో తెలుసుకున్నప్పుడే ఆయన దైవశక్తిని మనం అనుభవిస్తాం. అలా అనుభవిస్తూ ప్రభుని ఎడల విశ్వాసంతోనూ సమస్త పరిశుద్ధుల ఎడల ప్రేమతోనూ జీవించడానికి ప్రభు ఆత్మ మనకందరికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పరమ తండ్రి, మీ గన్నామను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ గన్న వాక్యం అందరి హృదయాల్లోనూ ఫలింపచేసి, తండ్రి మీ మహిమను బట్టి, మీ గుణాశయమును బట్టి, మా ప్రభువుని గుర్చిన అనుభవ జ్ఞానం మూలముగా మీ యొక్క దైవశక్తియే మా జీవితానికి, మేము జీవించటానికి, మేము విశ్వాసంతో జీవించటానికి, మా సహోదరులను ప్రేమించటానికి, సమస్త పరిశుద్ధులు ఎడల ప్రేమ చూపడానికి ఆయన కావలసిన వాటన్నిటినీ మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, అవన్నీ మా ప్రభు మా కొరకు చనిపోయి తిరిగి లేచినందువలననే మేము పొందుకున్నాం, దీనికి వారసులమయ్యాం. ఈ మహిమకు, మీ మంచితనానికి కూడా యోగ్యులమయ్యాం నా తండ్రి. అది కేవలం మీ నీతిని బట్టని, మీరు అనుగ్రహించిన నీతిని బట్టని, మీ విశ్వాసాన్ని బట్టి మేము విశ్వాసం వల్ల ఇవన్నీ పొందుకున్నాం. విశ్వాసం వల్లనే అంతకంతకు విశ్వాసం కలిగిన వారమై నాయన సువార్తని మీ దైవశక్తి ద్వారా, విశ్వాసం ద్వారా, మీ శక్తి చేత కాపాడబడుతూ జీవించేటువంటి అనుభవంలోకి మీ మహిమను బట్టి, మీ గుణాశయములను బట్టి మమ్మల్ని అందరినీ వస్తున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, క్రీస్తులో ఉన్న మా జీవితము, మాకు శిరసైనటువంటి క్రీస్తు ఎంత మహిమ గలవాడో, ఎంత మంచివాడో తెలియజేస్తున్నందుకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమును బట్టి స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.